హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజు ఒక వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. 6కి అలా లేచాను నేను వచ్చేసి. అప్పుడు సన్ రైజ్ అవుతుంటే చాలా బాగా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. ఈ రోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. సకలేష్పూర్. ఎందుకు సకలేష్పూర్ వెళ్తున్నాం? మొత్తం అంతా ఏం చెప్పాలి అంటే ఈ రోజు వచ్చేసి సకలేష్పూర్ వెళ్తున్నాము. ఎందుకంటే మా యానివర్సరీ అనేది వస్తుంది. సో February 18th యానివర్సరీ. ఈరోజు వచ్చేసి 17th. ఒక 2 days స్టే చేద్దాం. 2 nights and 3 daysకి అని వెళ్తున్నాం మేము. అండ్ వెడ్నెస్డే మళ్ళీ రిటర్న్ అవుతాము. సకలేష్పూర్ ఇక్కడ నుండి 4 hours పడుతుంది. అండ్ 2-3 ఫేమస్ టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం ఎలా ఉండిద్ది వెదర్ అవంతా? వెదర్ ఊటీలా ఉండిద్ది. ఊటీ ఆఫ్ కర్ణాటక అంటారంట దాన్ని. సో వెళ్దాము. కొంచెం నియర్ బై వచ్చేసి మాకు అదే కూర్గు అవన్నీ చూసేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 8:45 అయింది. అండ్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అక్కడే మేము అది హోటల్లోనే మేము ఆల్రెడీ బుక్ చేసుకునేటప్పుడే బుక్ చేసాము అన్నీ కూడా. అండ్ లంచ్ టైంకి వెళ్దాము. అండ్ లంచ్ అక్కడ చేసి ఇంకేమన్నా ఉంటే ఈవినింగ్ అలా చూద్దాం అనుకున్నాం. సో చూడాలి ఎలా ఉంటుంది. ఏందో సమ్మర్లా ఉంది, ఫుల్ ఎండ ఉంది. ఇంకా రెడీ ఇంకా మేము వెళ్ళేదారిలో అంతా కూడా ఎలా అయింది జర్నీ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఈ ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేవి. చలో అన్నీ ప్యాక్ చేసుకున్నాము. 2 daysకి 3 bags అయినాయి. అండ్ ఫుడ్ అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాము. మోక్ష్ హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? For field trip? Why? Your marriage is there. Marriage? Yes. Whose marriage? Your papa's marriage. Oh, okay. Chala, let's go. Yes. సో అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా డిక్కీలో బ్యాక్ సైడ్ అనేది పెట్టుకున్నాము, కార్లో పెట్టేసి ఇంకా స్టార్ట్ అవ్వడమే. అంతా కూడా 2 daysకి అనేది వెళ్తున్నాము. అండ్ వెదర్ వచ్చేసి చాలా ఎండగా అనేది ఉంది. సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది బెంగళూరులో వచ్చేసి. బాగా వేడిగా అనిపిస్తుంది అసలు. బ్రేక్ఫాస్ట్ అనేది తినేసి స్టార్ట్ అయ్యాము, అందుకే లేట్ అయిపోయింది. నేను వచ్చేసి లెమన్ రైస్ అనేది చేశాను. 4 hours 19 minutes. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మిడిల్లో ఆపేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అనేది చేసాము. అండ్ కొంచెం లెమన్ రైస్ అనేది తీసుకుని వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ అంతా మోక్ష సెట్ చేసుకొని పెట్టుకున్నాడు పడుకుందాం అని చెప్పేసి. కారెక్కగానే పడుకుంటాడు అనుకున్నాం. మోక్షు లాస్ట్ 2-3 టిప్స్ అయితే కారెక్కగానే పడుకునేవాడు. బట్ ఏంటంటే స్కూల్ టైమింగ్స్లోనే లేచాడు కదా, సో అందుకని నిద్ర రాలేదు అనుకుంటా, ఇంకా పడుకోలేదు. అండ్ మిడిల్లో కొంతసేపు అనేది ఒక 2 hours వచ్చాక ఆపేసాం. మిడిల్లో ఆపేసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దాం, అలాగే కొంచెం నవీని కూడా స్ట్రెచ్ అయినట్టు ఉండిద్ది కదా అని చెప్పేసి ఒక 15 minutes అలా ఆపాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం. ఇలా ట్రిప్స్ అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే నేనైతే లెమన్ రైస్ అనేది చేస్తాను ఎక్కువ, ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ కూడా బాగుండిద్ది అని చెప్పేసి. మీరేం ప్రిఫర్ చేస్తారు ఇలా జర్నీస్లో వాటిల్లో? మీరేం చేసుకుని వెళ్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కొంచెం వేడి చేస్తుంది, బట్ ఏంటంటే అదైతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా బాగుండిద్ది అని చెప్పేసి అవే తీసుకొని వెళ్తాను. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము. సో సకలేష్పూర్ వచ్చేసి చాలా బాగుండేది అని అంటారు మాన్సూన్లో అండ్ వింటర్ సీజన్లో. బట్ కొంచెం ఇది వింటరే కదా, ఫెబ్లో కొంచెం చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. కొంచెం నియర్ బై ప్లేస్ వచ్చేసి ఇదే ఉంది. ఫస్ట్ వచ్చేసి మున్నార్ ఆర్ గోకర్ణ అనుకున్నాము. మున్నార్ వచ్చేసి 10 hours అండ్ గోకర్ణ వచ్చేసి 12 hours చూపిస్తుంది కార్లో వచ్చేసి. బట్ అది చాలా లాంగ్ డిస్టెన్స్ కదా అని చెప్పేసి వద్దులే అనుకున్నాము. నవీన్ కూడా కొంచెం అప్పుడు కోల్డ్ అలా ఉంది. సో ఇట్లాంటప్పుడు ఎందుకులే ఇంత లాంగ్ జర్నీస్ అని చెప్పేసి కొంచెం దగ్గరలో సకలేష్పూర్ ఉంది అంటే మేము వెళ్ళలేదు కదా, సో దెన్ వి డిసైడెడ్ సకలేష్పూర్కి వెళ్దామని చెప్పేసి. అప్పుడు ఆ ముందు రోజే వచ్చేసి రిసార్ట్ అనేది బుక్ చేసుకున్నాం. వెళ్ళేదాకా మాకు కన్ఫర్మేషన్ తెలియదు వెళ్తామో లేదో అని చెప్పేసి. దెన్ బిఫోర్ 1 day బుక్ చేసుకున్నాం రిసార్ట్. రిసార్ట్కి రీచ్ అయ్యే ఒక 5-6 kilometers ముందు వచ్చేసి మొత్తం రోడ్డునంతా తవ్వి పెట్టేసి కొండనంతా కట్ చేసేసారు. రోడ్ అంతా వేయడానికి అంతా బాగాలేదు, అంతా కూడా రోడ్ అంతా కూడా అస్సలు బాగాలేదు. అండ్ చూపిస్తున్నాను కదా, అదే వచ్చేసి మా రిసార్ట్ నేమ్ వచ్చేసి. అండ్ రిసార్ట్కి వెళ్ళే వే అయితే మరీ చండాలంగా ఉంది. రోడ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా, సో రిసార్ట్కి వెళ్ళే వే అయితే అస్సలు బాగాలేదు. 45 degrees ఎక్కించాల్సి వచ్చింది కార్ అయితే. ఓన్లీ కార్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్సే వెళ్ళగలరు అన్నట్లుంది రూట్ వచ్చేసి. ఈ మధ్య డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళైతే అస్సలు వెళ్ళలేకపోయేవాళ్ళు. ఇట్లా వేసిన కింద దాకా కూడా వేయాల్సింది, టర్నింగ్ ఉందా లేదా అని. Yeah, we made it. Yeah, we made it. This is our room.
అండ్ ఆ రూట్లో వచ్చేసి ఓన్లీ 1 కార్కే అలో ఉంది. ఇంకొక కార్ కనుక అపోజిట్ కార్ వచ్చిందంటే వాళ్ళు ఇంకా బ్యాక్ సైడ్కి అనేది వెళ్ళాలి. సో అంతా రివర్స్ వెళ్ళేసి ఇంక ఈ కార్ వెళ్తేనే వచ్చేటట్టు అట్లా ఉంది రూట్, చండాలంగా ఉంది. అండ్ ఎనీవే మేము రిసార్ట్కి అనేది రీచ్ అయ్యాము. చూడండి చూపిస్తున్న ఓవరాల్గా రిసార్ట్ వచ్చేసి ఇలా ఉంది. మేము చిక్మంగళూరు వెళ్ళాము. చిక్మంగళూరులో కూడా సేమ్ ఇలానే ఉండేది. రిసార్ట్ వచ్చేసి మేము ఇగ్లూ కాటేజెస్ అనేది బుక్ చేసుకున్నాము. చూడండి ఫుల్ ఎండ అంటే ఫుల్ ఎండగా ఉంది. అండ్ ఓవరాల్గా రిసార్ట్ అనేది బాగుంది. క్లియర్గా 1:30కి అలా రీచ్ అయ్యాము. మేము వచ్చేసి లంచ్ టైం కల్లా రీచ్ అయ్యాము. నవీన్ వచ్చేసి ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, చెక్ ఇన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఫిల్ చేస్తూ ఉన్నారు. మాకు జర్నీ వచ్చేసి 4 hours పడింది. మధ్యలో 15 minutes అలా బ్రేక్ అనేది తీసుకున్నాం కదా. ఇంకా వీళ్ళు వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్ అనేది ఇచ్చారు, ఆరెంజ్ జ్యూస్ అనేది ఇచ్చారు మాకు వచ్చేసి. రిసార్ట్ వచ్చేసి మేము రివ్యూస్ అవన్నీ చూసి బుక్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పారు రివ్యూస్లో వచ్చేసి. బట్ రూమ్స్ అవన్నీ కూడా ఓకే అన్నారు. ఫుడ్ బాగుంది కదా అని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు రూమ్స్ అనేవి ఇలా ఉంటాయా, బేసిక్ థింగ్స్ అనేది కూడా లేకుండా ఉంటాయా అని అనుకున్నాము. అండ్ ఎనీవే చూపిస్తాను చూడండి, మాకు ఇచ్చిన రూమ్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇగ్లూ కాటేజెస్ ఇవి. ఫస్ట్ మేము 2 రిసార్ట్స్ అనేది సెలెక్ట్ చేసాము. మోక్ష కోసం ఓన్లీ ఈ రిసార్ట్ కోసం అనేది వచ్చాము, ఇదే బుక్ చేసాము. ఎందుకు అంటే మేము వాయనాడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ట్రీ హౌస్లో బుక్ చేసుకున్నాము కదా. ట్రీ హౌస్లో వచ్చేసి రూమ్ లోపలే స్టెప్స్ అనేది వచ్చాయి. సో మోక్ష ఏంటంటే పైకి కిందకి తిరుగుతూ అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో దీనికి కూడా ఏంటంటే పైన రూమ్స్ వచ్చినాయి, స్టెప్స్ అట్లనే వచ్చినాయి అని చెప్పేసి ఇది బుక్ చేసాము. మోక్ష ఎంజాయ్ చేస్తాడులే పైకి కిందకి తిరుగుతా అదంతా కూడా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి మోక్ష కోసమే బుక్ చేసాము. ఇది వచ్చేసి ఫస్ట్ మాకు ఇచ్చిన రూమ్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే హాల్ అనేది ఇచ్చారు ఎంటర్ అవ్వగానే. అండ్ ఇక్కడ స్టెప్స్ అవన్నీ ఉన్నాయి, కబోర్డ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ హాల్ తర్వాత లోపలికి ఏంటంటే బెడ్రూమ్ అనేది ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి కబోర్డ్స్ కానీ అలా ఏమి ఇవ్వలేదు. మెయిన్గా ఏసీ ఇవ్వలేదు, ఫ్రిడ్జ్ ఇవ్వలేదు, కెటిల్ లేదు, టీవీ కూడా లేదు. అండ్ నార్మల్గా ఉంది అసలు. సో రూఫ్ వచ్చేసి ఏంటంటే ఐరన్ అండ్ కొంచెం వుడ్తో అనేది చేశారు. ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చారు, మిర్రర్ అనేది ఇచ్చారు. బెడ్రూమ్లో వచ్చేసి ఏంటంటే షింక్ అనేది ఇచ్చారు. కొంచెం నెగిటివ్గా అనిపించింది. టీవీ లేదు అసలు, అంటే బేసిక్ కమ్యూనిటీస్ లేవు. మనం ఏంటంటే బేసిక్ ఉంటాయి కదా అని చెప్పేసి థింగ్స్ అనేది అనుకుంటాము. బట్ ఇక్కడికి వెళ్ళి చూసాక ఏమీ లేవు. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. బెడ్రూమ్లో వచ్చేసి విండో ఇచ్చారు. మనకి నెట్ కానీ అట్లా ఏమి ఇవ్వలేదు, స్లైడర్స్ కానీ ఏమి. బట్ ఈ విండో అనేది మాకు లాస్ట్ ఉన్నాం కదా, మేము లాస్ట్ డే చెక్అవుట్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఏం జరిగింది ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వీడియోస్ దాకా. ఇంకా మనం అప్పర్ డెక్ అనేది వెళ్దాము. పైన చూపిస్తాను చూడండి. పైన వచ్చేసి ఇలా ఉంది, మనం స్టెప్స్ ఎక్కేసి పైకి వస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్ ఇక్కడ కూడా బెడ్స్ అనేది ఇచ్చారు. ఓవరాల్గా వచ్చేసి 6 people దాకా అయితే పడుకోవచ్చు. పడుకోవడానికి అయితే చాలా బాగుండిద్ది, స్పేషియస్గా ఉంది. ఇక్కడ వచ్చేసి నెట్ ఇచ్చేసారు. అండ్ ఇలా ఇక్కడ పైన వచ్చేసి టేబుల్ ఫ్యాన్ అనేది ఇచ్చారు. అండ్ దీని అపోజిట్లో వచ్చేసి మనకి బాల్కనీ అనేది ఇచ్చారు. అండ్ 2 chairs ఇచ్చారు కూర్చోడానికి అలా బాల్కనీలో అలాగా అని చెప్పేసి. వ్యూ వచ్చేసి రిసార్ట్కి ఇచ్చారు. వ్యూ వచ్చేసి బ్యాక్ సైడ్కి ఇచ్చున్నట్టయితే చాలా బాగుండేది. బట్ వాళ్ళు బ్యాక్ సైడ్కి ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ ఓవరాల్గా బాగుంది, బట్ ఏసీ ఇవ్వలేదు. మాకైతే ఫుల్ వేడిగా అనిపించింది. అయితే వాట్ ఇస్ దిస్? ఆ బాల్కనీ ఇట్టించుకోవాల్సింది అసలు. ఇటు అంతా ఇది ఉంది కదా బాగా. అదే బాల్కనీ ఇటిచ్చుంటే బాగుండేది. You like this room? Yes. We'll stay here only today and tomorrow? Yes. I like this room. Yes. సో అప్పటికి లంచ్ టైం అయిపోయింది కదా. సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్కి అనేది వెళ్ళాము. లంచ్లో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మమ్మల్ని అడిగారు ఫస్ట్ వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి. సో మేమేం చెప్పేసాను 1 plate వెజ్ అండ్ 1 plate నాన్ వెజ్ అని చెప్పాము. ఫస్ట్ వెజ్ బాగాలేకపోతే అట్లీస్ట్ నాన్ వెజ్ అయినా తింటాం కదా అని చెప్పేసి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. రూమ్లో ఆ థింగ్స్ అవన్నీ బేసిక్ థింగ్స్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఫుడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము వచ్చేసి. నాన్ వెజ్లో కూడా 2 వెరైటీస్ అనేది పెట్టారు, చాలా బాగున్నాయి టేస్ట్. అవంతా కూడా అన్లిమిటెడ్ ఫుడ్ అనేది పెట్టారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ వచ్చేసి. అన్ని రిసార్ట్లో వచ్చేసి అన్నీ మనకు నచ్చినట్లు 100% నచ్చవు కదా. సో కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి. సో ఫుడ్ విషయంలో మాత్రం వీళ్ళు 100% అయితే చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మాకు కెటిల్ కావాలని అడిగితే కెటిల్ అనేది ఇచ్చారు. లంచ్ కంప్లీట్ చేసాం. బాగుంది ఫుడ్, టేస్టీగా ఉంది. అండ్ వెరైటీస్ కూడా బాగా పెట్టారు. కొంతసేపు వెళ్ళేసి పడుకొని లేచి ఏమన్నా ఉంటే దగ్గర చూడాలి, లేదంటే ఇంకా ఈవినింగ్కి ఇక్కడే. వెరీ హాట్. ఇప్పుడే తినేసి వచ్చాము, కొంచెంసేపు పడుకోవాలి. అండ్ పడుకొని లేచాక ఏమన్నా దగ్గర ఏమన్నా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటే వెళ్తాము, లేదు అంటే ఇంకా
ఈవినింగ్ ఇక్కడే ఉండేసి కొంచెం రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అనేది ధర్మస్థల అండ్ కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్దాము అండ్ క్రౌడ్ తక్కువ ఉన్నది అని చెప్పి అనుకుంటున్నాము. చూడాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లేచేసి రెడీ అయ్యి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా మనం 1 or 2 కల్లా మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. అండ్ హాట్ అనేది హాట్గా ఉంది, ఫుల్ హాట్ ఉంది అండ్ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. గ్రీనరీ అయితే చాలా ఎక్కువ ఉంది. గ్రీనరీ వచ్చేసి సో మాన్సూన్లో కానీ వింటర్ సీజన్లో వచ్చి ఉంటే చాలా బాగుండేది. పర్లేదు, అంటే ఎక్కువ ప్లేసెస్ అనేది లేవు. మేము అందుకే ఇది చూస్ చేసుకున్నాం, ఎక్కువ ప్లేసెస్ ఉండకూడదు అని చెప్పేసి. సో 2-3 ప్లేసెస్ అవి ఉన్నాయి. సో రేపు కవర్ చేసుకోవచ్చు అండ్ ఎల్లుండి అనేది చెక్అవుట్ చేయాలి మేము. సో ఈ రిసార్ట్లోనే ఒక వాటర్ ఫాల్ అనేది ఉంది. సో చూడాలి రేపు వాటర్ ఉన్నాయో లేవో చూసేసి, బాగుంటే వెళ్ళి చూసేసి వస్తాము. రేపు ఆర్ ఎల్లుండి వెడ్నెస్డే ఖాళీయే కదా, సో వెళ్తాము. సో ప్రజెంట్ అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాము. మార్నింగ్ అనగా స్టార్ట్ అయ్యాం కదా, సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లేచాక ఇంకేం చేస్తాం ఏంటి అనేది నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూడండి, ఎవరైనా సకలేష్పూర్ ప్లాన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. లోపల వచ్చేసి ఏసీ లేదు కదా, ఏసీ లేకపోయినా కానీ ఫ్యాన్ గాలికి ఏంటంటే చల్లగా ఉంది, బాగా చల్లగా అనిపించింది రూమ్ వచ్చేసి. లేచాక మోక్షి స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పేసి స్విమ్మింగ్ వెరీ కూల్ ఉన్నాయా చిన్ను? ఎలా ఉన్నాయి? కూల్ ఉన్నాయా వాటరు? కీప్ యువర్ లెగ్స్ ఫస్ట్. యు కాన్ గో మోక్షో. You can sit here and play. Sit here and do legs like this. Do splash. Do splash. No, sit and do splash. టవల్ తీసుకురాలా, తెస్తాలే నేను. మోక్షమా వద్దు, కూర్చోవద్దు, మంచిగా కూర్చొని స్ప్లాష్ చేసుకో అంతే, లోపల మొత్తం వద్దుమా. ఇట్స్ వెరీ కూల్. వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఓపెన్ పూల్ అనేది ఇచ్చారు, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి రివర్ వాటర్ అనేది వీళ్ళు తీసుకొని వాటర్ అనేది ఫిల్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్లో. చాలా చల్లగా వాటర్ వచ్చేసి. ఓన్లీ 2 minutes అక్కడ ఇదేనా, కాళ్ళు బాగా చల్లగా అసలు వెళ్ళి పెట్టి చూడు. డక్స్ మోక్షి, డక్స్ అదిగో తొందరరా. రియల్ డక్స్ దేర్. Let's go. షూస్ వేసుకో. Hi, duck. Mr. Duck and Mrs. Duck. Say hi, Mr. Duck and Mrs. Duck. Hi, duck. Hey, Peppa Pig లో కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ డక్స్ ఉంటాయి కదా, అంతే. Bye, duck. ఒక 15 minutes అలా ఆడుకున్నాడు మోక్షు. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ని, ఎక్కువసేపు ఉంచలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇండోర్ గేమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇండోర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడికి వచ్చేసి టీవీ అనేది ఉంది, మన రూమ్స్లో లేవు కదా టీవీ, సో ఇక్కడ పెట్టారు టీవీ అనేది. అండ్ కొన్ని ఇండోర్ గేమ్స్ అనేవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి ఇండోర్ గేమ్స్ అవన్నీ కూడా. అండ్ రిసార్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. నేను రిసార్ట్ టూర్ మొత్తం అవన్నీ కూడా మేము చెక్అవుట్ చేసిన రోజు చూపిస్తాము, అసలు ఏమేమి ఉన్నాయి రిసార్ట్లో వచ్చేసి అని చెప్పేసి. ఎక్స్ప్లోర్ చేసేసాము. స్నాక్స్ అనేది చెప్పాము ఆల్రెడీ, సో స్నాక్స్ అనేది తీసుకొచ్చారు వీళ్ళు. టీ కాఫీ కూడా ఉన్నాయి. మోక్ష కోసం మిల్క్ అనేది చెప్పాము. అండ్ చీకటి పడిపోయింది, సో చీకటి పడ్డాక ఇలా కాటేజెస్కి వచ్చేసి ఇలా లైట్స్ అనేది వేశారు. లైటింగ్లో చాలా బాగుంది. 8కి అలా క్యాంప్ ఫైర్ అనేది వేస్తామన్నారు. మోక్ష కోసం ఏంటంటే కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అలా చెప్పాము. స్నాక్స్ అవన్నీ మనం ఎక్స్ట్రాగా పే చేసేవి, నెక్స్ట్ మనం పే చేయవచ్చు. అండ్ మాతో పాటు ఏదంటే 2 తెలుగు ఫ్యామిలీస్ కూడా వచ్చారు ఆ రిసార్ట్లో వచ్చేసి. అండ్ తెలుగు పీపుల్ వచ్చారు. అండ్ ఇంటికి మోక్ష ఏజ్ అంతా కిడ్సే ఉన్నారు. సో 3 ఫ్యామిలీస్కి 3 కిడ్స్ అయ్యారు. అండ్ సేమ్ ఏజ్, చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ కూడా. మీరు ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు మోక్షకి అనేది ఎవరో ఒక కిడ్ అనేది ఉంటారు. సో టైంపాస్కి ఇంకా క్యాంప్ ఫైర్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ పక్కనే స్పీకర్స్లో సాంగ్స్ అనేది బ్లూటూత్లో మనకు కావాల్సిన సాంగ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాము, ఎంజాయ్ చేసాము. ఒక 1 hour అలా కూర్చొని ఆరామ్స్ ఎంజాయ్ చేసాము. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఆ గాలి అవంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంకా డిన్నర్కి అనేది వచ్చాము. డిన్నర్లో కూడా వెరైటీస్ అనేది చాలా బాగా పెట్టారు. నార్త్ అండ్ సౌత్ ఇండియన్ స్టైల్స్ అనేది ఉన్నాయి, బాగా సౌత్ ఇండియన్ స్టైల్ లాగా అనిపించినాయి. సో మనం తినే వాటిలాగే ఉన్నాయి, చాలా బాగా అనిపించినాయి.
మీకు ఇప్పటిదాకా రిసార్ట్ నేమ్ అనేది చెప్పడం మర్చిపోయాను కదా. సో ఏంటంటే రిసార్ట్ నేమ్ వచ్చేసి ఫాలింగ్ వాటర్ రిసార్ట్ బై ట్రావెంట్ మగ్. సో ఇది వచ్చేసి చాలా బాగుంది, చాలా పెద్ద రిసార్ట్. అండ్ మనం బుక్ చేసుకున్న కాటేజెస్ని బట్టి డిఫరెంట్ రూమ్స్ని బట్టి ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి. సో లాస్ట్లో చెప్తాను మాకు పర్ డేకి కాస్ట్ ఎంత పడింది అండ్ విత్ మీల్స్ ఎంత, వితౌట్ మీల్స్ ఎంత, అండ్ అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోస్లో చెప్తాను. ఎవరైనా చేసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి డిన్నర్ అనేది మేము చేస్తున్నాము. డిన్నర్ కూడా చాలా బాగా అనిపించింది. హాల్లో వచ్చేసి వేడిగా అనిపించింది కానీ బెడ్రూమ్ లో వచ్చేసి చాలా చల్లగా అనిపించింది నైట్ వచ్చేసి. సో అందుకే వాళ్ళు ఏసీ ఇవ్వలేదేమో అనుకున్నాము. వావ్, వాట్ పోజ్ ఇస్ దాట్? This is my dance step. డాన్స్ స్టెప్. Yes. ఓకే. సో అంతా డిన్నర్ అయిపోయింది అండ్ ఫ్రెష్ అయ్యాము, ఇంకా పడుకోవాలి. టైం వచ్చేసి 10:30 అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి 8:30 కల్లా 8 కల్లా స్టార్ట్ అవుతాం అనుకున్నాం. 8:30కి బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తారు. సో ధర్మస్థలాకి వెళ్ళేసి ధర్మస్థల నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ సో ట్యూస్డే కాబట్టి అంత రష్ ఉండకపోవచ్చు ధర్మస్థలాలో వచ్చేసి. క్రౌడ్ ఎంతమంది ఉంటారో ఏమో, ఎన్ని అవర్స్ పట్టిద్దో చూడాలి. ధర్మస్థల ఇక్కడ నుండి 1.5 అవర్ అలా పడుతుంది. అండ్ రోడ్ కూడా సమ్ కన్స్ట్రక్షన్ అలా ఉంది. సో చూడాలి. రేపటి వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను మిమ్మల్ని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాం. ఈ రోజైతే ఎక్కడికి వెళ్ళలేదు, రూమ్లోనే స్పెండ్ చేసాం అంతా కూడా. బట్ ఓకే, రిసార్ట్లోనే స్పెండ్ చేసాం అంతా కూడా. అండ్ ఎక్కువైతే తిరగడానికి ఒక 4 to 5 ప్లేసెస్ ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు మేమైతే. అండ్ రేపు వచ్చేసి ఆ 2 టెంపుల్స్ కవర్ చేసి ఇంకా ఈవినింగ్ అంతా కూడా మళ్ళీ రిసార్ట్లోనే మొత్తం స్పెండ్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే హెల్తీ, స్టే పాజిటివ్. Bye. 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 See you in the next video. Bye. See you in the next video. See you in the next video. సో రేపటితోటి మాది 7 years కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ రేపు వచ్చేసి 7 years అయిపోయింది. బాయ్.